ఆ మాజీ మంత్రి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలవుతోంది. మాజీ మంత్రి మాత్రమే కాదు, ఆయన తండ్రి, తాతలు కూడా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. ఆ రోజుల్లో వాళ్ళకి ఓ సొంత నియోజకవర్గం కూడా ఉండగా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ మాజీ మంత్రికి సొంత నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఆయన పోటీ చేసే సెగ్మెంట్ మారిపోతూ ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి నాన్ లోకల్ అన్న ట్యాగ్ మెడకు వేలాడుతూ ఉండటంతో భయపడుతూనే ఎన్నికల బరిలోకి దిగుతూ ఉంటారు. ఇంతకీ సొంత నియోజకవర్గంలో లేని ఆ మాజీ మంత్రి ఎవరు? 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనకు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. విశాఖపట్నం జిల్లాలో దాదాపు రాజకీయ నాయకులందరికీ చెప్పుకోవడానికి సొంత నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ సెగ్మెంట్ టికెట్ తమదే అన్న ధీమాతో ముందు నుంచే వర్క్ చేసుకుంటూ వెళ్తారు. అలాంటి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు మాత్రం సొంత నియోజకవర్గం లేకుండా పోయింది. గుడివాడ అమర్నాథ్ రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. దివంగత నేత మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అమర్నాథ్ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎక్కడి నుంచి పోటీ చేయాలో అర్థం కాని పరిస్థితి. అమర్నాథ్ తండ్రి, తాత ఇద్దరు పెందుర్తి నియోజకవర్గం నుంచి రాజకీయం చేశారు. అక్కడి నుంచే బరిలో నిలిచి గెలిచి సత్తా చాటారు. గుడివాడ కార్పొరేటర్ స్థాయి నుండి మంత్రిగా ఎదిగిన అమర్నాథ్ కాంగ్రెస్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తర్వాత టీడీపీలో చేరి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. అమర్నాథ్ తండ్రి పెందుర్తి నియోజకవర్గం నుండి గెలిచి మంత్రి అయినా ఆ నియోజకవర్గంలో గుడివాడ అమర్నాథ్ పాగా వేయలేకపోయారు. 2014కి ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన అమర్నాథ్ గాజువాక నుంచి కార్పొరేటర్గా గెలిచారు. తర్వాత 2014లో వైసీపీలో జాయిన్ అయ్యి గాజువాక టికెట్ ఆశించగా గాజువాకలో తిప్పల నాగిరెడ్డికి జగన్ అవకాశం ఇవ్వడం, గుడివాడ అమర్నాథ్ని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించడంతో పక్క నియోజకవర్గాల్లోకి వలస వెళ్లాల్సి వచ్చింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన గుడివాడ అమర్నాథ్ 2019 ఎన్నికల్లో అదే అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గెలిచి మంత్రి అయిన తర్వాత అమర్నాథ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి సొంత సామాజిక వర్గానికి దూరమయ్యారు. అయితే ఆ నోటి దూకుడే ఆయన్ను జగన్ కు సన్నిహితుడిగా మార్చిందని అంటారు. 2024 ఎన్నికల్లో మళ్లీ అనకాపల్లి నియోజకవర్గం నుండి బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకున్న అవినీతి ఆరోపణలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే పేరు, నాన్ లోకల్ అనే ముద్ర పడటం, రాజకీయ వర్గపోరు, సొంత వర్గంలో నెగిటివ్ ఉండడంతో గుడివాడ అమర్నాథ్కు అప్పటి సీఎం జగన్ అనకాపల్లి టికెట్ లేకుండా చేశారు. దాంతో దిక్కులు చూస్తున్న ఆయన్ని చివరి నిమిషంలో జగన్ గాజువాక బరిలో నిలబెట్టగా మొన్నటి ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గాజువాక నుంచి రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల తేడాతో ఓటమి మూటగట్టుకున్నారు. అయితే ఎన్నికల తర్వాత గుడివాడ అమర్నాథ్ గాజువాకలోనే పాగా వేయాలని చూశారు. కానీ ఈసారి కూడా ఆయనకు చుక్కెదురైంది. గాజువాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఫ్యామిలీదే అని కన్ఫర్మ్ చేసిన జగన్ గాజువాక వైసీపీ ఇన్ఛార్జిగా నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్ రెడ్డిని నియమించారు. ఈసారి గుడివాడ అమర్నాథ్ను చోడవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపించగా గాజువాక నియోజకవర్గం నుండి అవకాశం లేదని తేలడంతో ఆయన భీమిలి నియోజకవర్గం మీద కన్నువేశారు. భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయడంతో 2029 ఎన్నికల్లో భీమిలి నుండి బరిలోకి దిగవచ్చని భావించగా జగన్ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా బొత్స సత్యనారాయణ మేనలుడు మజ్జి శ్రీనివాసరావును నియమించి గుడివాడ అమర్నాథ్కు ట్విస్ట్ ఇచ్చారు. ఇక్కడ తమాషా ఏంటంటే 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న అమర్నాథ్ ఓటేసేది గాజువాక నియోజకవర్గంలో అయినా ప్రస్తుతం ఆయన విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న సొంత జిల్లాలో ఆయనకంటూ ఒక నియోజకవర్గం లేకపోవడం ఆశ్చర్యం. విశాఖ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకులు ఉండటంతో అమర్నాథ్ అనకాపల్లి జిల్లాలోని చోడవరం షిఫ్ట్ అవ్వక తప్పలేదు. చోడవరం నియోజకవర్గం దూరం, భారమని గుడివాడ అమర్నాథ్ అనుచరులు అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దానికి తోడు నాన్ లోకల్ ఇష్యూ ఖచ్చితంగా వస్తుందని వాపోతున్నారు. మరి జగన్ చోడవరం సెగ్మెంట్ నైనా అమర్నాథ్కు పర్మనెంట్ చేస్తారో లేదో చూడాలి.